కరోనా నెగిటివ్, మరొకటి పాజిటివ్. రాష్ట్రంలో గందరగోళంగా టెస్ట్ రిపోర్టులు. రాష్ట్రమంతటా మండిపోతున్న ఎండలు. హైదరాబాద్లోనూ 39 డిగ్రీల టెంపరేచర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగని స్మగ్లింగ్. రిసీవర్లు, ఏజెంట్లతో గోల్డ్ అక్రమ రవాణా. హైదరాబాద్ హోలీ వేడుకల్లో తగ్గిన జోష్. కరోనాతో పండక్కి దూరంగా ఉన్న జనం. ఫ్యాషన్ జ్యువెలరీని కొంటున్న అమ్మాయిలు. యూనిక్ అండ్ ట్రెండీ ఆర్నమెంట్స్ పై మోజు. కరోనా వైరస్ ను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ టెస్టులను చేస్తోంది హెల్త్ డిపార్ట్మెంట్. అయితే ఒక్కో టెస్ట్లో ఒక్కో రిపోర్టు చూపిస్తోంది. ఒక దానిలో పాజిటివ్ వస్తే ఇంకో దానిలో నెగిటివ్ వస్తోంది. దీంతో దేన్ని పాజిటివ్ గా తీసుకోవాలో తెలియక జనం వరి అవుతున్నారు. గందరగోళంగా మారిన కరోనా టెస్ట్ రిపోర్టులపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలో ఏడాది క్రితం మొదలైన కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. గత 2-3 నెలలుగా కేసులు తక్కువగా ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి వరకు 200 లోపు ఉన్న కేసులు మళ్లీ 500కు పైగా చేరాయి. సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్టు అధికారులు కూడా ప్రకటించారు. మన దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో చూస్తున్నామో అది ఒక సెకండ్ వేవ్ కి ప్రారంభం లాగా మనం చెప్పుకోవడానికి అవకాశం. మన రాష్ట్రంలో కూడా రాబోయే రోజుల్లో ఒక చోట దేశంలో ఎక్కడైనా స్టార్ట్ అయిందంటే అది కంటిన్యూ అవుతుంటది డెఫినెట్ గా. అందుకనే ప్రభుత్వం ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం నుంచి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. ఇంతకుముందు టెస్టింగ్ మనం 20,000 పరీక్షలు చేసుకునే వాళ్ళం, ఇప్పుడు 60,000 పరీక్షలు చేసుకుంటున్నాం. అంటే రాబోయే రోజులు దీన్ని ఇంటెన్సిఫై చేస్తాం. అట్లే సర్వేలెన్స్ యాక్టివిటీస్ కూడా ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ప్రిపేర్నెస్ అనుకోండి, కన్జ్యూమబుల్స్ ఇతరత్ర అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం. ఒకవేళ మళ్ళీ సెకండ్ వేవ్ అంటూ రావడం జరిగితే అది ఎదుర్కోవడానికి. రీసెంట్ గా హైకోర్టు ఆదేశాలతో టెస్టుల సంఖ్యను మరింతగా పెంచింది హెల్త్ డిపార్ట్మెంట్. ర్యాపిడ్ ను ఎక్కువగా చేస్తూ ఆర్టీపీసీఆర్ ను తక్కువగా చేస్తోంది. అయితే ఏ టెస్ట్ చేయించుకోవాలి, పాజిటివ్ వస్తే దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు, రెండు చేయించుకున్నాక రెండిట్లో వేర్వేరు రిపోర్ట్స్ ఉంటే ఏం చేయాలి అన్న డౌట్స్ జనంలో రోజు రోజుకి పెరుగుతున్నాయి. టెస్టులను ప్రారంభించి ఏడాది దాటినా ఇంకా ఇవే డౌట్స్ ఉన్నాయి. కరోనా లక్షణాలు ఉండి ర్యాపిడ్ టెస్ట్ లో నెగటివ్ రిపోర్ట్ వస్తే అప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని మొదటి నుంచి అధికారులు, డాక్టర్లు చెప్తున్నారు. అయితే టెస్టింగ్ సెంటర్స్ లో ర్యాపిడ్ చేసి ఆర్టీపీసీఆర్లు చేయట్లేదు. మొన్నటి వరకు కొన్ని సెంటర్స్ లో మాత్రమే ఆర్టీపీసీఆర్లకు పర్మిషన్ ఉంది. దీంతో 2-3 సార్లు టెస్టింగ్ సెంటర్స్ కు వెళ్లలేక కరోనా అనుమానితులు సైలెంట్ అయ్యేవారు. దీనికి తోడు చాలా టెస్టుల్లో ర్యాపిడ్ లో పాజిటివ్ వచ్చి ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ వస్తోంది. మొన్న ఒక స్కూల్లో 20 మందికి పైగా చేసిన టెస్టుల్లో ర్యాపిడ్ లో పాజిటివ్ రాగా ఆర్టీపీసీఆర్ లో నెగిటివ్ వచ్చింది. దీంతో అధికారులు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. హెల్త్ అధికారులు మాత్రం ఏ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినా దాన్ని పాజిటివ్ గా చూడాలంటున్నారు. ఆల్మోస్ట్ కంప్లీట్ ఆల్ ఓవర్ ద స్టేట్ దగ్గర ఒక 10,000 పడకలు, ఆక్సిజన్ లైన్స్ రెడీ ఉన్నాయి, ఆక్సిజన్ ట్యాంక్స్ ఉన్నాయి. ఏవైతే ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్కి అవసరం ఉన్నాయో వీటిలలో ఎక్కడ కొరత లేదు. వెంటిలేటర్స్ ఉన్నాయి, సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ ఉన్నాయి. మన దగ్గర N95 మాస్క్లే కానివ్వండి, పీపీ కిట్సే కానివ్వండి, ఫేస్ షీల్డ్స్, రెమిడిసివిర్ డ్రగ్స్ కానివ్వండి, వేరే డ్రగ్స్ ఏవైతే మనం కరోనాకు వాడతామో ఇవన్నీ కూడా అడిక్వేట్ క్వాంటిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఒక సిస్టమ్ మేము డెవలప్ చేశామంటే మన దగ్గర ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. రెగ్యులర్ బేసిస్ మీద మేము దీన్ని రివ్యూ చేస్తూ ఉంటాం. స్టాక్స్ని డిఫరెంట్ హాస్పిటల్స్లో ఎంత ఉన్నాయి, మన స్టోర్స్లో ఎంత ఉన్నాయి, మనకు అప్రాక్సిమేట్ల ప్రొజెక్షన్ కూడా ఎంతగా అవసరం పడుతుంది అని. టెస్టులు మొదలుపెట్టి ఏడాదికి పైగా అయినా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో రాష్ట్రం వెనుకబడే ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా వెనుక ఉందని కేంద్రం కూడా ప్రకటించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. గత శనివారం నుంచి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో కూడా ఈ టెస్టులు చేయమని అధికారులు ఆదేశాలిచ్చారు. ఒక్కో పీహెచ్సీలో 15 మందికి టెస్టులు చేస్తున్నారు. కానీ 70,000 వరకు టెస్టులు చేస్తున్నామని చెప్తున్న డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కనీసం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు, ర్యాపిడ్లు ఎన్ని చేశారన్నది మాత్రం మీడియా బులెటిన్లో చూపించడం లేదు. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచితే రిజల్ట్ లో ఖచ్చితత్వం వస్తుంది అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. పన్నుల వసూళ్లపై ఫోకస్ పెట్టింది బల్దియా. బడ్జెట్లో జీహెచ్ఎంసీకి అంతగా నిధులు ఇవ్వకపోవడంతో ఆస్తి పన్నుపైనే ఆధారపడుతోంది. టార్గెట్ రీచ్ కావడం కోసం రోజు రివ్యూలు చేస్తూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ ఆదాయాల్లో ప్రధానమైనది ఆస్తి పన్ను.
బల్దియా బడ్జెట్ కు పెద్ద మొత్తంలో సమకూరేది ప్రాపర్టీ ట్యాక్సే. బిల్ కలెక్టర్ నుంచి కమిషనర్ వరకు అందరూ ట్యాక్స్ కలెక్షన్లకు ఇంపార్టెన్స్ ఇస్తారు. జనవరి వచ్చిందంటే చాలు కలెక్షన్లపై పడతారు. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఓవైపు కరోనా, మరోవైపు వరదలతో నగరవాసులు ఆర్థికంగా నష్టపోయారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా బల్దియాకు వచ్చే ఆదాయంపై ప్రభావం చూపాయంటున్నాయి అధికార వర్గాలు. ఈసారి 1900 కోట్లు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది జీహెచ్ఎంసీ. గ్రేటర్ పరిధిలో దాదాపు 16 లక్షల మంది ఆస్తి పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 1475 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేశారు. అయితే ఈ ఏడాది పెట్టుకున్న టార్గెట్ రీచ్ కావాలంటే మరో 425 కోట్లు కలెక్ట్ చేయాలి. దాంతో పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు బల్దియా ఉన్నతాధికారులు. పన్ను వసూళ్లపై ప్రతిరోజు సమీక్షలు చేస్తూ పన్నులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బల్దియా ప్రధాన కార్యాలయం నుండి ప్రత్యేకంగా ట్యాక్స్ వసూళ్లపై మానిటరింగ్ చేస్తున్నారు. బల్దియా ఖజానాకు మరో ముఖ్య ఆదాయం బిల్డింగ్ పర్మిషన్ ఫీజు. టౌన్ ప్లానింగ్ ద్వారా నిర్మాణ అనుమతుల కోసం ప్రతి సంవత్సరం సిటీలో దాదాపు 700 కోట్ల ఆదాయం జీహెచ్ఎంసీకి చేరుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చిందంటున్నారు అధికారులు. నిర్మాణ రంగంపై కరోనా ఎఫెక్ట్ పడటమే అందుకు ప్రధాన కారణం అంటున్నారు. సిటీలో హోలీ వేడుకలు కళతప్పాయి. కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో హోలీ జరుపుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు జనం. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో రంగుల సందడి కనిపించింది. రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. నగరంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. రంగులు చల్లుకుంటూ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు జనం. వీధుల్లో తిరుగుతూ రంగులతో సరదాగా గడిపారు. బేగం బజార్లో మార్వాడీలు ఇంటింటికి వెళ్లి కలర్స్ చల్లుతూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నపిల్లలకు బత్తిస దండలతో ఆశీర్వాదం ఇచ్చారు. హోలీ ఆడతాం, 5 రోజులు ఆడతాం. మేము ఏకాదశి నుంచి పున్నం దాకా కంపల్సరీ కంటిన్యూ 24 అవర్స్ ఆడతాం. మా కులంలో ఏమంటే ఫస్ట్ ఇయర్ పిల్లగాళ్ళు పుడతారు కదా, దానికి మేము మా కులం వాళ్ళు వచ్చి ఇంటి వాళ్ళు వచ్చి ఆశీర్వాదం ఇస్తాం. దానికోసం దీని పేరేమో డూండ్. పిల్లగాళ్ళకి ఆశీర్వాదిస్తాం అని పేరు ఉన్నాయి డూండ్. రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాజ్ పర్ ఐసీఎంఆర్. ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తుంది, కరోనా అటాక్ అయితే చాలా కష్టం అవుతుంది. అదే గురించి అందరికీ ఇప్పుడు ఇంటిలో ఫ్యామిలీలో మన బస్తీలో సెలబ్రేషన్ చేయాలి. వేరే వాడు ఎక్కడికి బయట వాడు రాదు. నగరంలోని బేగం బజార్, గుజరాత్ గల్లీ, ట్రూ బజార్లలో హోలీని మార్వాడీలు జోరుగా జరుపుకున్నారు. చిన్న పెద్ద అంతా కలిసి రంగులతో ఎంజాయ్ చేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ బయటి వారిని ఎవరినీ రానివ్వకుండా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఛత్రినాకాలో జరిగిన సెలబ్రేషన్స్ లో మార్వాడీలు రంగుల్లో మునిగి తేలారు. డాన్సులు, పాటలతో హోరెత్తించారు. తమకు ఇష్టమైన పండుగ హోలీ అని, అందుకే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు. The families we are playing in Marwadis we enjoyed a lot. Corona ko maro holi hum khelenge holi hai happy holi purana manna holi hai pai holi hai pai holi hai. సీతాఫల్ మండీలో పారిశుద్ధ్య కార్మికులతో హోలీ ఆడారు కార్పొరేటర్ సామల హేమ. కార్మికులకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా టైంలో మున్సిపల్ కార్మికుల సేవలు మర్చిపోలేనివన్నారు. వాళ్లతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు హేమ. సికింద్రాబాద్ లో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. బోయిన్పల్లిలో తన ఇంట్లో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి. చిన్నారులతో కలిసి హోలీ జరుపుకున్నారు. కరోనా రూల్స్ పాటిస్తూ హోలీ సంబరాల్లో పాల్గొనాలని సూచించారు. కాసేపు హోలీ ఆడి చిన్నారులతో ఫోటో దిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. నగరంలో హోలీ వేడుకలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. సిటీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పబ్లిక్ హోలీ జరుపుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే ఏరియాల్లోనే రంగుల సందడి ఏర్పడింది. సింధీ కాలనీలో స్నేహితులు, బంధువులు మాత్రమే హోలీ ఆడుకున్నారు. ఏటా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు రంగులమయంగా మారేవి. కానీ ఈసారి నామమాత్రంగానే వేడుకలు జరుపుకున్నారు నగరవాసులు. హిమాయత్ సాగర్ టోల్ గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయి 2 లారీలు ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. వేగంగా వస్తున్న లారీ బైక్ ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ గోల్డ్ స్మగ్లింగ్ కు కేర్ ఆఫ్ గా మారుతోంది. కస్టమ్స్, డిఆర్ఐ అధికారుల కళ్లు గప్పి గోల్డ్ ను స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు. క్యారియర్లు, రిసీవర్లు, ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కమిషన్లతో ప్రతి ఏటా కోట్ల రూపాయల దందా నడుస్తోంది. కస్టమ్స్ అధికారుల తనిఖీలో క్యారియర్లు చిక్కుతున్న కింగ్ పిన్స్ మాత్రం స్మగ్లింగ్ దందాలో కొత్త ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. విదేశాల నుంచి బంగారం అక్రమ దిగుమతికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అడ్డాగా మారింది. దుబాయ్, కువైట్, సౌదీ, సింగపూర్ లాంటి దేశాల నుంచే ఎక్కువగా గోల్డ్ ఇక్కడకు చేరుతోంది. కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు స్మగ్లర్లను పట్టుకోవడానికి సెక్యూరిటీ పెంచినా, అరెస్టులు చేస్తున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. కొత్త కొత్త పద్ధతుల్లో రవాణా జరుగుతోంది. కస్టమ్స్, డిఆర్ఐ తనిఖీల్లో పట్టుబడుతున్న బంగారంలో 21% కేసుల్లో కస్టమ్స్ డ్యూటీ వసూలవుతోంది. మరో 79% కేసుల్లో సీజ్ అయిన బంగారం ఆర్బీఐలో డిపాజిట్ అవుతోంది. అయితే ఈ రవాణాకు కింగ్ పిన్లు ఎవరన్న దానిపై అధికారులకు క్లారిటీ రావటం లేదు. కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు టెక్నాలజీతో పాటు నిఘా వ్యవస్థ పెంచుతున్నా ప్రతి ఏటా 40కి పైగా గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలు చిక్కుతున్నాయి. ఇందులో దాదాపు 50 నుంచి 70 కిలోల వరకు బంగారం పట్టుబడుతోంది. మనకు ముఖ్యంగా గోల్డ్ స్మగ్లింగ్ రావడానికి కారణం ఏమిటంటే ట్యాక్సెస్ ఉండటము, బయట దేశానికి మనకు పోలిస్తే వ్యత్యాసం దాదాపు 10 to 15% వ్యత్యాసం ఉంది రేట్స్లో. 15% అంటే పెద్ద ఒక తులం బంగారం 50,000 రూపాయలు, అది 10% అంటే ఏమైపోయింది, 5,000 రూపాయలు అయింది. అదే 20% అంటే 10,000 రూపాయలు అయిపోయింది. సో 20% డిఫరెన్స్ ఒక తులం బంగారానికి ఉంటే కేజీకి ఎంత అవుతుంది? సో ఆ విధంగా ఒక కేజీ ఒక నెలలో ఒక 2-3 కేజీలు లేదా ఒక 10 కేజీలు స్మగ్లింగ్ చేసుకుంటే చాలు. ఈ విధంగా సంవత్సరానికి 1 కోటో 2 కోట్లో వెనకేసుకోవచ్చు. సో దీనికి అలవాటు పడ్డారు. ప్రతి ఏటా బంగారం ధరలు పెరుగుతుండటంతో కమిషన్ ఏజెంట్లు, క్యారియర్లతో స్మగ్లింగ్ చేస్తోంది గోల్డ్ మాఫియా. సిటీలోని పాత బస్తీతో పాటు బంగారం హోల్సేల్ బిజినెస్ నడిచే ఏరియాల్లో కొందరు రిసీవర్లను నియమించినట్లు తెలుస్తోంది. ముంబై, కేరళ, చెన్నైతో పాటు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన యువకులు, మహిళలను క్యారియర్లుగా వాడుతున్నారు. ఒక్క బంగారం బిస్కెట్ తెస్తే 15,000 రూపాయల దాకా కమిషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో గోల్డ్ స్మగ్లింగ్ కావడానికి కారణం ఏమిటంటే ఓల్డ్ సిటీలో ఎస్పెషల్లీ తీసుకుంటే చార్మినార్ చుట్టు ప్రాంతాల్లో ఉండే 400-500 షాపుల్లో అంతా ట్రెడిషనల్ గోల్డ్ మేకింగ్ ఉంటుంది. అంటే మా తాత దగ్గర నుంచి వాళ్ళ తాతకి, మా నాన్న దగ్గర నుంచి వాళ్ళ నాన్నకి, ఇప్పుడు నేను వాళ్ళ అబ్బాయిల దగ్గర ఇట్లా గోల్డ్ కొనుగోలు చేస్తారు. వాళ్ళు బిల్లుల పైన ఇంకో దానిపైన ఆధారపడరు. ఇంకోటి ఏమిటంటే వీళ్ళు ఇచ్చిన సొమ్ము మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా తిరిగి తీసుకుంటారు. మేమే ఇచ్చామండి, మేము చేసామని. ఆ విధంగా బిల్లులు అవసరం లేదు, వాళ్ళకి ట్యాక్సెస్ అవసరం లేదు. బిల్లుతో కొననటువంటి గోల్డ్కి ఎక్కువ గిరాకీ ఉంది. సో అందువల్ల భారతదేశంలో ఈ గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా ఉంది. దుబాయ్, కువైట్, సింగపూర్ టూర్స్ ప్యాకేజీల పేరుతో ప్యాసింజర్లకు తెలియకుండానే స్మగ్లర్లు వారిని గోల్డ్ క్యారియర్లుగా వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లైట్ టికెట్స్తో పాటు ఆఫర్ల పేరుతో యుఏఈకి పంపుతున్నారు. ఇండియాకు వచ్చే ప్యాసింజర్లకు అక్కడున్న ఏజెంట్లు బంగారు బిస్కెట్లు అందిస్తున్నారు. వాళ్ళు తెచ్చే క్వాంటిటీని బట్టి కమిషన్ ఇస్తామని ఆశ చూపుతున్నారు. కస్టమ్స్ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు గోల్డ్ను రకరకాలుగా ప్యాక్ చేస్తున్నారు. స్కానర్లు గుర్తించకుండా ప్లాస్టిక్ పరికరాలతో పాటు శరీర భాగాల్లో దాచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా క్యారియర్లతో హైదరాబాద్ చేరుతున్న స్మగుల్డ్ గోల్డ్ ఇక్కడ గోల్డ్ మాఫియాకి అందుతోంది. బంగారు బిస్కెట్లను షూస్, బట్టలు, కాఫీ పౌడర్, లైట్లు, కుక్కర్లు, మిక్సీ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సిగరెట్ ప్యాకెట్స్, లోదుస్తుల్లో శరీర భాగాల్లో పెట్టుకొని స్మగ్లింగ్ చేస్తున్నారు. బ్యాటరీలు, గ్యాస్ రెగ్యులేటర్లు, లగేజ్ బ్యాగుల్లోని పైపుల్లో బంగారు తీగలను అమర్చి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ పైపుల్లో బంగారు తీగలు పెడితే స్కానర్లకు దొరకదు. ఇంటెలిజెన్స్ నెట్వర్క్తో సింగపూర్, దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులపై కస్టమ్స్, డిఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. గత ఏడాది మొత్తం 105 గోల్డ్ స్మగ్లింగ్ కేసులు పెట్టి 33,53,00,000 విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ స్మగ్లర్ల నుంచి 13 కోట్ల కస్టమ్స్ డ్యూటీని వసూలు చేశారు. డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేయని దాదాపు 50 కిలోల బంగారాన్ని సీజ్ చేసి ఆర్బీఐకి తరలించారు. గోల్డ్ స్మగ్లింగ్ అంతకంతకు పెరుగుతున్నా అసలు దొంగలను పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎవరిని అడ్డంకులు సృష్టించినా ఏప్రిల్ 1న గో మహాగర్జన జరిగి తీరుతుంది అన్నారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్.
గో మహాగర్జనకు పోలీసుల అనుమతి రద్దుపై ఆయన మండిపడ్డారు. ముందు పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు కరోనా సాకుగా చూపించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీని వెనుక సీఎస్ సోమేష్ కుమార్ ఉన్నారని ఆరోపించారు. గోవులను చంపడానికి మీరు కంకణం కట్టుకున్నట్టుగా విధంగా మాట్లాడరావచ్చు. గోమాతకి కనీసం ఒక గడ్డి పొరక కూడా వేయలేదు మీరు లాక్డౌన్లో. అలాంటిది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ చూపిస్తూ జీవో 69ని రిలీజ్ చేస్తూ కోవిడ్ ఆంక్షలని విధిస్తూ గోమాగర్జన అనుమతి లేదని చెప్తారు. కేవలం గోమాగర్జనని ఆపాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు జీవో తీశారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు, బార్లు నడుస్తున్నాయి, వైన్ షాపులు నడుస్తున్నాయి, షాపింగ్ మాల్ నడుస్తున్నాయి, సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. హోలీ పండుగకు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గ్రూపులుగా జాయిన్ అయ్యి చేసుకుంటున్నారు. మీరు కరపత్రి మహారాజు శాపానికి ఏ విధంగా అయితే ఆ రోజు ఇందిరాగాంధీ కుటుంబానికి తగిలిందో ఈ ప్రభుత్వానికి కూడా కరపత్రి మహారాజు శాపం తగులుతుంది. ఖచ్చితంగా గుణపాఠం నేర్పబోతున్నాం త్వరలో. ఏది ఏమైనప్పటికీ మా దేహం, మా ప్రాణం గోమాత కోసం అనేటువంటి విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసేంత వరకు మేము పోరాటం చేస్తాం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి ముగియక ముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. టెంపరేచర్లు సాధారణ కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. రాబోయే 3-4 రోజులు ఉత్తర ఈశాన్య జిల్లాలో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో టెంపరేచర్స్ 38 డిగ్రీలు దాటాయి. ఉదయం 8 నుంచే ఎండలు దంచుకొడుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత భగ్గుమంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలతో వేడి తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. టీఎస్‌డీపీఎస్ డేటా ప్రకారం మంచిర్యాల జిల్లా నస్పూర్లో అత్యధికంగా 42.1 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్, బోరజ్, జునైదుల్లో 42 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటిదాకా ఇవే హైయెస్ట్ టెంపరేచర్స్. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర, ఆ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. దాంతో వచ్చే 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 3-4 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్లో 40.8, నిజామాబాద్లో 40.5 డిగ్రీలుగా రికార్డవుతున్నాయి. అత్యధికంగా రామగుండంలో 41 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర, ఆ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే గత 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు 3-4 చోట 40 డిగ్రీల సెల్సియస్ పైన కూడా నమోదవటం జరిగింది. ఆదిలాబాద్ 40.8 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్ 40.5 డిగ్రీల సెల్సియస్, రామగుండం 41 డిగ్రీల సెల్సియస్. ఇట్లా చూసుకున్నట్లయితే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్ రామగుండంలో నమోదు కాగా, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత మెదక్ 19.8 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా నమోదవటం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ 38.8 డిగ్రీల సెల్సియస్ గా గరిష్ట ఉష్ణోగ్రతలు, 22.7 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 3-4 రోజులు హైదరాబాద్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ ఉంటాయన్నారు అధికారులు. రాష్ట్రంలోనూ 2 నుంచి 3 డిగ్రీల సాధారణం కన్నా ఎక్కువగా రికార్డవుతాయన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం దక్షిణ మహారాష్ట్ర, ఆ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్స్ ఎత్తు వరకు కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే గత 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతలు అంటే మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు 3-4 చోట 40 డిగ్రీల సెల్సియస్ పైన కూడా నమోదవటం జరిగింది. మార్చి చివరి నాటికి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే ఇక ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న లైఫ్ స్టైల్తో హైదరాబాద్ వాసులకు ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. యూత్ నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఒబెసిటీ, స్ట్రెస్, చిరాకు, కోపం ఎక్కువ కావడంతో సిటీ జనం సతమతమవుతున్నారు. హైదరాబాద్లో ఉండేవారి లైఫ్ స్టైల్లో చాలా మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. వాట్సాప్లో చాటింగ్, షార్ట్ వీడియోస్ చేయడం, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, లైక్లతో గంటల తరబడి ఫోన్లతో కాలం వెళ్లదీస్తున్నారు. అయితే విభిన్నమైన వ్యాపకాలతో చాలా మంది టైం కాని టైంలో నిద్రపోతున్నారు. ఇక స్టూడెంట్స్, టీనేజర్స్
ఆన్లైన్ గేమ్స్తో నిద్రకు దూరం అవుతున్నారు. లాక్డౌన్, వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నప్పటి నుండి నిద్ర టైమింగ్ మారిందంటున్నారు కొందరు ఉద్యోగులు. డీప్ స్లీప్ అనేది ఇప్పుడు యావరేజ్గా పర్ మంత్ నేను చూస్తే ఇట్ ఈస్ 58 అవర్స్ పర్ మంత్. నాకు 58 అవర్స్ అనేది నా డీప్ స్లీప్ అనేది ఉంటుంది. అంటే నేను ఇంతకుముందు నా డీప్ స్లీప్ అనేది పర్ డేలో ఇట్ ఈస్ ఎనీవేర్ బిట్వీన్ 3.5 to 4 అవర్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే బయట సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకపోవటము, విటమిన్ డి అనేది తక్కువ అయిపోవటము, ప్లస్ లైఫ్ అనేది ఇప్పుడు బెడ్రూమ్ టు హాల్ టు బెడ్రూమ్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూఆర్ ఆన్ ద స్క్రీన్, ఏదో ఒక స్క్రీన్ చూస్తూనే ఉన్నాను నేను. ఐదర్ మొబైల్ చూస్తున్నాను, లేకపోతే ల్యాప్టాప్ చూస్తున్నాను, లేకపోతే టీవీ చూస్తున్నాను. దీంట్లో ఏంటంటే కొద్దిగా ఐ ఇరిటేషన్ అనేది అవి కూడా జరుగుతున్నాయి. పీస్ఫుల్ స్లీప్ అనేది ఎప్పుడో వెళ్ళిపోయింది, లాక్డౌన్ ముందుకే వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొబైల్ ఎడిక్ట్ అయిపోయి పడుకునేసరికి లైక్ 2 ఆ టైం అయిపోయి ఎడిక్ట్ అయిపోయి రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ అలా చూస్తూ మొత్తం స్లీప్ అనేది తగ్గిపోయింది. రాత్రికి లేటుగా పడుకోవడం, సరిగా తినకపోవడం చాలా మందిలో నిద్రలేమి సమస్యలకు కారణమవుతోంది. కరోనా లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా మందిలో స్లీప్లెస్ ప్రాబ్లమ్స్ పెరిగాయంటున్నారు డాక్టర్లు. వర్క్ ఫ్రం హోమ్ ఉండడంతో ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉండటం, లేట్ నైట్ వరకు టీవీలు, మొబైల్స్, ల్యాప్టాప్స్లో సినిమాలు చూస్తుండడం, గేమ్స్తో టైం స్పెండ్ చేస్తూ ఇష్టమున్న టైంలో నిద్రపోవడంతో లైఫ్ స్టైల్ డిసీజెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. అంటే గంటలు అలానే కూర్చొని ఉండిపోవడం, ఎక్కువ ఈ గూగులింగ్ చేస్తూ ఉండడం, లేదంటే సోషల్ మీడియాలో ఉండిపోవడం, అది టీనేజ్ వాళ్ళు లేదంటే ఈవెన్ పెద్దవాళ్ళు కూడా చాలామంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయినారు. ఎప్పుడైతే వీళ్ళు ఈ బ్లూ లైట్కి అడిక్ట్ అయిపోతారో, అది ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేదంటే టీవీ కావచ్చు, ఈ బ్లూ లైట్ ఎమిట్ అయినప్పుడు మెలటోనిన్ అనే కెమికల్ శరీరంలో ఏదైతే ఉంటుందో అది డెప్లీట్ అయిపోతూ పోతుంది అనమాట. ఇప్పుడు మనం వైటమిన్ డెఫిషియన్సీ ఎలా అనుకుంటాం, అట్లనే మెలటోనిన్ డెఫిషియన్సీతో నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. నిద్రలో కొన్ని స్టేజెస్ ఉంటాయి. డీప్ స్లీప్ అనేది ముఖ్యమంటున్నారు డాక్టర్లు. స్ట్రెస్, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని చెప్తున్నారు. చిన్నపిల్లలు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలంటున్నారు. లేకుంటే తర్వాత రోజుపై ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. నిద్రలేమితో కోపం, చిరాకు, ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నిద్రలేమితో బాధపడుతుండే వాళ్ళు చేయవలసింది, చేయకూడదు ఏంటంటే ఈ సోషల్ మీడియాకి ఏదైతే అడిక్షన్ అయి ఉన్నారో దాన్ని బాగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఒకసారి మనం బెడ్రూమ్లోకి వెళ్ళామంటే అది పడుకునేదానికి, అంతేగాని అక్కడ నిద్ర రావట్లేదని, లేదంటే ఇంకొద్దిసేపు టీవీ చూద్దామని, కొద్దిసేపు ల్యాప్టాప్ చూద్దామని, లేదంటే ఫోన్ తీసుకుంటూ సోషల్ మీడియాలో ఉండిపోవడము, లేదంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న దానివల్ల, ఈవినింగ్ 7-8 తర్వాత కూడా కాఫీలు, టీలు తాగిన దానివల్ల, స్ట్రెస్ ఎక్కువ తీసుకున్న దానివల్ల చాలామందికి నిద్ర రావట్లేదు. వీటి నుంచి బయటపడాలి. నిద్రలేమి సమస్య నుండి బయటపడాలంటే టైంకి తినడం, నిద్రపోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఫోన్లు, గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటున్నారు. యోగా, ఎక్సర్సైజ్ చేయడం వంటి ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు పుస్తకాలు చదవటం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. హైదరాబాద్ ఫేమస్ హలీంను హీరోయిన్ మనారా చోప్రా మోడల్స్తో కలిసి లాంచ్ చేసింది. మాసబ్ ట్యాంక్లోని కేఫ్ 555 రెస్టారెంట్లో రంజాన్ స్పెషల్గా ఇరానీ హలీం, అలాగే హరీస్తో పాటు వెరైటీ కబాబ్స్ అందిస్తూ ఉన్నారు. రంజాన్ సందర్భంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హైజీన్తో ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తున్నట్టు రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు. హలీం రుచులను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేశారు మోడల్స్. సిటీలో క్యూ స్పోర్ట్స్ కి ఆదరణ పెరుగుతోంది అన్నారు తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ అప్పారావు. మారేడ్పల్లిలో కృత్య క్యూ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్లేయర్స్ కి చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు అప్పారావు. ఇది ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ అకాడమీ in Telangana, and I really wish them all the best. And I think India, Telangana, Hyderabad, all of us, we need such facilities to encourage young talent
I think already in India we have seen many champions in this game, so it like Pankaj Advani and all. So this sport suits Indians, and because of their mindset and skill, the accuracy that they have, I think this sports is well suited, and we must encourage, and hopefully one day this will be Olympic sport. ఒకటే వర్డ్ చెప్పగలను ఏంటంటే there's only one word I can speak on, that is just wow అనాలంతే. దాని మించింది ఇంకోటి లేదు. I'm sure there'll be hundreds, thousands of kids will enjoy playing this. This is a future place for Telangana state. So with the dream of giving the best sporting environment, so we did this. I hope players will like it. I hope the snooker association will definitely help us to take this sport further level in this. And as far as the pricing is concerned, we have not yet finalized, but definitely this place will be affordable for any members to come and play here. ఫ్యాషన్ ఫాలో అవ్వడంలో యూత్ ముందుంటారు. అందులోనూ ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు యూనిక్ అండ్ ట్రెండీ జ్యువెలరీని ఎక్కువగా కొంటుంటారు. ఇందుకు తగ్గట్టే డిజైనర్ ఎక్స్పోలు, అలాగే ఆన్లైన్ స్పోర్ట్స్ ట్రెండీ ఆభరణాలకు క్రేజ్ వస్తోంది. మ్యాచింగ్తో పాటు అందరిలోకి డిఫరెంట్గా కనిపించాలని అమ్మాయిలు ఫ్యాషన్ జ్యువెలరీని ఇష్టపడుతున్నారు. షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్లకు లాక్డౌన్ తర్వాత పర్మిషన్లు ఇచ్చినప్పటి నుంచి హైదరాబాద్లో డిజైనర్ షోల హడావిడి పెరిగింది. సిటీలో జరుగుతున్న లైఫ్ స్టైల్ ఎక్స్పోల్లో జ్యువెలరీ కలెక్షన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటి జనరేషన్ అమ్మాయిలు, లేడీస్ అకేషన్స్ కి తగ్గట్లుగా జ్యువెలరీని ధరిస్తున్నారు. అందులోనూ కొత్తగా వస్తున్న స్టైల్స్ ను ఫాలో అవుతున్నారు. బిగ్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు మోర్ ట్రెండ్ లో ఉన్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి గోల్డ్ జ్యువెలరీ కంటే వీటినే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గోల్డ్ లో అన్ని సందర్భాలకు తగ్గట్లుగా జ్యువెలరీని కొనలేరు. అందుకే ఇమిటేషన్ జ్యువెలరీ, మెటల్, స్టోన్స్ తో వెస్టర్న్ డిజైన్స్ లో కలెక్షన్స్ రూపొందిస్తున్నారు. అలాంటి వాటిల్లో ప్రెషస్ కలర్ స్టోన్స్ తో డిఫరెంట్ థీమ్స్ తో చేసిన ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, ఫింగర్ రింగ్స్, నెక్లెస్లు, యాంక్లెట్స్, నెక్ చైన్స్ యంగ్స్టర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. వీటిని ఇండో వెస్ట్రన్ డ్రెస్ల పైకి, కుర్తీల పైకి, జీన్స్ అండ్ టాప్స్ పైకి పెట్టుకోవచ్చని సజెస్ట్ చేస్తున్నారు స్టైలిస్టులు. I use semi-precious stones in my jewelry, and I create very Turkish designs and very exclusive Indo-Western designs. Something, one of the pieces I'm wearing, if you see, I have put all the semi-precious stone which are known as agate pieces, and lot of multicolors are there, and there is a real coin stone also in between. So this is one of the style I have in my brand. And one more style I want to show is a necklace style, which is a very in now these days. See, something like this, a very Indo-Westernist type, where you can wear it for Indian attires, at the same time for your Western one-piece gown also. సిటీలో జరిగే డిజైనర్ ఎక్స్పోల్లో మోడర్న్ అండ్ ట్రెండీ జ్యువెలరీ ఎక్కువగా దొరుకుతోంది. ఆన్లైన్ వెబ్సైట్స్ లో వీటి ధరలు 100 రూపాయల నుంచి 5,000 వరకు డిజైన్స్ ను బట్టి ఉంటున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ కలెక్షన్స్ కొనుక్కోవడంతో పాటు నచ్చినన్ని రోజులు వేసుకునే అవకాశం ఉండటంతో అమ్మాయిలు ట్రెండీ జ్యువెలరీనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. From the COVID situation, we are also trying to come up, and we all are hoping to be a good coming future. The demand is really nice because brides are looking for something different and unique. Whatever it is, they are getting married. What I'm wearing, this you can wear it with your Western gowns, at the same time Indian gowns also. Something, these collection also can go with your Indian attires as well as the Western attires. So very fusion look mein you can mix and match and wear the costume jewelry. No need specific us attire ke liye you have to pick up specific thing, mix and match and wear them. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్లుగా డ్రెస్సింగ్ స్టైల్ ను బట్టి జ్యువెలరీ కలెక్షన్స్ కి గిరాకీ పెరుగుతోంది. ఖర్చు తక్కువ కావడం, స్టైలిష్ గా కూడా కనిపించేందుకు మెటల్ అండ్ ట్రెండీ ఆర్నమెంట్స్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అమ్మాయిలు. దట్స్ ఆల్ ఇన్ హమారా హైదరాబాద్. స్టే ట్యూన్డ్.